నమస్కారం. విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం. ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పించండి సీఎం జగన్. విశాఖ శారదాపీఠంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు. ముగిసిన యువగళం పాదయాత్ర. లోకేష్ కు బ్రహ్మరథం పట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రతి ఒక్కరికి విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని, ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము, ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్సు, అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్సు, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు, తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారంతో ముగిసింది. 226 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర 3119 కిలోమీటర్ల వరకు సాగింది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తరలివచ్చి హారతులు ఇస్తూ బ్రహ్మరథం పట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగిసింది. వస్తున్నా మీకోసం పాదయాత్రను సైతం చంద్రబాబు ఆగనంపూడి వద్ద ముగించారు. 97 నియోజకవర్గాల్లో పర్యటించిన లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం కట్టారు.
విశాఖ శ్రీ శారదా పీఠంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి ఉత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున పీఠానికి తరలివచ్చారు. సంప్రదాయం మేరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైన పాలకావిడిని ఊరేగించారు. అనంతరం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పీఠంలో కొలువుతీరిన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు. స్వరూపానందేంద్ర స్వామి తన అనుష్ఠాన దైవానికి హారతలిచ్చి పూజలు చేశారు. వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ओम शांति 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 ओम शांति టీడీపీ నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రను ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదో విధంగా విజయోత్సవ సభను అడ్డుకునేందుకు వైసీపీ పార్టీ అడ్డంకి సృష్టిస్తుందని, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో సభను ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరితే దానిని కూడా నిరాకరించని, లోకేష్ యాత్ర ద్వారా టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఈ సభను 2 తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాత్రి నుంచి ఎక్కడికి వెళ్ళా? నర్సీపట్నం మీటింగ్ అన్నా నర్సీపట్నం వాడి నియోజకవర్గం మీటింగ్ మీకు కొంత ఏంటంటే బైపాస్ వెళ్ళిపోవడం వల్ల కొంత టైం బైపాస్ అంటే మీకు అనకాపల్లి బైపాస్ చాలా బాగుంది. కరెక్ట్ గా అనకాపల్లి 28 నిమిషాలు పడుతుంది ఎంత స్లోగా వెళ్ళినట్టు. నర్సీపట్నం డిస్టెన్స్ ఎక్కువ కానీ ఎక్కడెక్కుతారు? నర్సీపట్నం నుంచి అనంతపురం బైపాస్. జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రని ఈరోజు సాయంత్రానికి ముగిస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రేపు మాని ఎల్లుండి బుధవారం నాడు 20వ తారీఖున విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగలం విజయోత్సవ సభతో పాటుగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చెప్పి నిర్ణయం చేశాం. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏ సమావేశాలు పెట్టుకున్నా, ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఎప్పుడూ అడ్డంకులు సృష్టించినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను, నా పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని చెప్పి 4 సంవత్సరాలుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముగింపు సభ
ఉత్సాహవంతంగా జరుగుతుంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. రాష్ట్ర నలుచెరగల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దేశంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సభకి వచ్చి సంఘీభావం తెలియచేయాలని చెప్పి చాలా ఉర్రూతలూగుతున్నారు. విశాఖపట్నంలో ఈ సభ జరపాలని ఆంధ్ర యూనివర్సిటీ స్థలం అడిగితే విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోట్ల ప్రమాదంలో నీట మురిగిన బోట్లను ఎట్టకేలకు విశాఖ పోర్ట్ అథారిటీ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం బయటకు తీయించారు. ఈ బోట్లను బయటకు తీసేందుకు విశాఖ పోర్ట్ పోలీస్, మైరన్ అగ్నిమాపక అధికారులు, మ్యాగ్నైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ మాట్లాడుతూ ఈ సహాయక కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. మెడికల్ సామాన్లలో చెప్పనా 2,660 గ్రాములు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కావాల్సిన ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సిపిఎం జిల్లా అధ్యక్షుడు జగ్గునాయుడు ఆరోపించారు. సోమవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓవైపు ఏడాది 2 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి సరుకు కేటాయించకపోవడం సరికాదన్నారు. ఏడాదికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ రూపంలో 250 కోట్లు కడుతున్నప్పటికీ అవసరమైన ముడి సరుకు కేటాయించకపోవడం కుట్రపూరితమన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని అమ్మే కుట్రలను తీవ్రతరం చేస్తూ ఉంది. జిందాల్ స్టీల్తో రహస్య ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలో గత 6 రోజుల నుంచి దీనికి అవసరమైనటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా బ్లాస్ట్ ఫర్నేస్ 3ని జిందాల్ చేతులు పెట్టడం ద్వారా క్రమేపీ ప్లాంట్ని ప్రైవేట్ చేతులు పెట్టి దానికోసం కంకణం కట్టుకుంది. సంవత్సరానికి 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మోడీ ప్రభుత్వం కావాలని గత 2 సంవత్సరాల నుండి మూతకు గురి చేసింది. దానికి కావలసినటువంటి ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయకుండా తీవ్ర ఆటంకాలు సృష్టిస్తూ ఉంది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్కి సంవత్సరానికి 1 కోటి లక్షల టన్నుల తాలూకా ఇనుప ఖనిజం అవసరం పడుతుంది. దీన్ని ఇంతవరకు బయలుదేరా గనుల నుంచి ప్రభుత్వం సరఫరా చేసుకుంటూ వచ్చింది. సంవత్సరానికి 1 కోటి లక్షల టన్నులు అవసరమైతే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 40 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వకుండా, సరఫరా చేయకుండా ప్రైవేట్కి కట్టబెట్టే పని చేపట్టింది. రెండో వైపు నుంచి స్టీల్ ప్లాంట్ కావాల్సిన గనుల్ని మీరు బళ్ళారి నుంచి తీసుకోండి అని చెప్పని ఉత్సాహాలు ఇస్తూ ఉంది. బళ్ళారిని తీసుకోవడం చెప్పారంటే ట్రాన్స్పోర్ట్తో కూడిన సమస్య, అదనపు రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి, మార్కెట్లో స్టీల్ రేట్ పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఆర్థికంగా కావాలని స్టీల్ ప్లాంట్ని నష్టపరిచే చర్య తప్ప ఇంకోటి కాదని చెప్పినది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకని
బయలు జిల్లా గనులు నువ్వు స్టీల్ ప్లాంట్ సరఫరా చేయవు? ఎందుకు జిందాల్తో నువ్వు ఒప్పందం చేసుకుంటావు? కాబట్టి ఈ చీకటి ఒప్పందాన్ని వెంటనే ప్రభుత్వం బహిర్గతం చేయాలని చెప్పని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంటు 19,000 కోట్ల టర్నోవర్ని సాధించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 18% జీఎస్టీ, సుమారు 250 కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లించింది. బ్యాంకులకి రుణాలు, వడ్డీలు చెల్లించింది. ఎన్ఎన్బిసికి 2,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లించింది. ఇన్ని చేస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆ సంస్థ ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి 50% జీతాలు నెల ఇవ్వలేదు. నాన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వచ్చే జీతాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పి భయపడతా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు. ఈ విధంగా సంస్థ మనుగడ కోసం, సంస్థ ఉత్పత్తి కోసం, సంస్థ టర్నోవర్ సాధించడంలో ముందు ఉంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి, నాన్ ఎగ్జిక్యూటివ్స్కి, కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళ జీతాలు ఇవ్వకుండా భయపెట్టి ఆందోళన గురి చేసి ఈరోజు అప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి విశాఖ అరిలోవలోని క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్స్ క్రిస్మస్ మీట్ కార్యక్రమంలో భాగంగా దేవుని శుభవార్త కీర్తనలు, ఆరాధన చేపట్టారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పలువురు సభ్యులకు బహుమతులు అందించారు. విశాఖ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ అరిలోవలోని పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా క్రిస్మస్ వేడుకలు నిర్వహించామన్నారు. క్రీస్తు ప్రేమ, త్యాగం సందేశం ద్వారా సర్వ మానవాళిలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. అటువంటి ఈ దివ్యమైన కార్యక్రమాన్ని ముందుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా భూకంపాలు, తత్సంబంధాన్ని, విలువలను తీసుకొచ్చే విధముగా క్రీస్తు వారు క్రీస్తు జన్మించే లోకాన అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరిలోవ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు హెన్రీ గారు మరియు సాల్మన్ గారు వారి యొక్క బృందం అంతా ఏర్పాటు చేశారు. ఈ యొక్క క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు యొక్క జన్మదిన వృత్తాంతాన్ని తెలియజేస్తూ వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని వక్తలు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు యొక్క ప్రేమ సందేశం ద్వారా, ఆయన యొక్క త్యాగం ద్వారా సర్వమానవాళిలో అహింసను తీసివేసి శాంతియుతమైన జీవనము, రక్షణ మార్గాన్ని అనే విషయాన్ని గొప్ప ఆధ్యాత్మికంగా వారు బోధించడం జరిగింది. యేసుక్రీస్తు బోధన ద్వారా సర్వమానవాళి సంతోషంగా ఉంటుందని నేను కూడా విశ్వసిస్తూ ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి ఆరిలోవా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ విచ్చేసి ఉన్నటువంటి డేవిడ్ రాజ్ గారికి, పి జక్యాస్ గారికి, అలాగే మా దళిత నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ వచ్చిన దైవజనులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం ఆరిలోవలో మేము ఈ క్రిస్మస్ని జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడ సందేశాలు తెలుపుతున్నారు. క్రిస్మస్ అంటే యేసయ్య ప్రేమను ఈ లోకానికి చాటడం. అలా చాటడానికి దేవుడు నాకు ఈరోజు ఇచ్చిన హానర్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట హ్యాపీ క్రిస్మస్. విశాఖ నగర అభివృద్ధికి నిత్యం ఏదో విధంగా అడ్డుపడుతూ అవాస్తవాలతో అధికార వైసీపీ నాయకులపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని జీవీఎంసీ వైసీపీ డిప్యూటీ మేయర్ ఫ్లోర్ లీడర్ జియాని శ్రీధర్, బాణాల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై పోలీస్ స్టేషన్లో ఉన్న కేసుల సంగతి మర్చిపోయి మూర్తి యాదవ్ వైసీపీ నాయకులపై ఆరోపణలు సరికాదని, మూర్తి యాదవ్ ఒక బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే త్వరలోనే తగిన బుద్ధి చెప్తామన్నారు. రేపు రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అసలు ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్కి కారణం ఏంటంటే, మరి జనసేన పార్టీ తరఫున నిన్న కొంతమంది కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్లస్ ఇంకా కొంతమంది
జనసేన నాయకులని చెప్పుకునే వ్యక్తులు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఆ ప్రెస్ మీట్ అనేది చాలాసార్లు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం జరుగుతుంది. ప్రజలకి తప్పుడు సందేశం కూడా పంపించేటట్టు మాట్లాడడం జరుగుతుంది. దానికి కొన్ని పత్రికలు కూడా వంతపాడి వాళ్ళ సందేశాన్ని ప్రజల్లో అయోమయంలో గురి చేస్తున్నాయి. కాబట్టి మరి అయోమయంలో ఉన్న ప్రజలందరికీ కూడా నిజం తెలియజేసే విధంగా మరి ఆ ప్రెస్ మీట్ పెట్టే వ్యక్తులే ఎటువంటి వాళ్ళు, అసలు వాళ్ళే క్రిమినల్స్, వాళ్ళ పార్టీ ఒక క్రిమినల్ పార్టీ అన్న ఉద్దేశంతో తెలియజెప్పాలని చెప్పి మేమైతే ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. ఆయన ఒక 420 అని గతంలో కూడా చాలాసార్లు మేము చెప్పాం. ఒక క్రిమినల్ మైండ్తో ఉండే వ్యక్తి అని కూడా చెప్పాం. మరి అలాంటి వ్యక్తికి జనసేన పార్టీలో మరి ఆయన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి క్రిమినల్స్ తీసుకుంటే మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక పెద్ద క్రిమినల్ అనే అని భావించాలి. మరి అలాంటి వ్యక్తి మూర్తి యాదవ్ మీద ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి విత్ ప్రూఫ్. ఏంట్రా అంటే పీతలవానిపాలెంలో గతంలో ఒక రాజుగారు అనే పేరు మీద 2200 గజాలు సైట్ మీద భూ ఆక్రమణ చేయాలని, భూ కబ్జా చేయాలని చెప్పి వాళ్ళ నాన్నగారి పేరు శ్రీరాములు, పీతల శ్రీరాములు పేరు మీద కోర్టులో ఏదో కాగితాలు సృష్టించి ఆయనతో పాటు కొంతమంది పేర్లు చేర్చి వాళ్ళ నాన్న పేరు మీద వేసి ఆ రాజుని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ సొంత భూమిని ఎవరికో దారదత్త చేయడానికి ఇష్టం లేక నీకు నచ్చింది చేసుకో, మా కాగితాలు మాకున్నాయని చెప్పి కోర్టులకు అప్రోచ్ అయ్యి కేఏ పాల్ తెలంగాణ ఎన్నికల్లో జనసేన కంటే ప్రజాశాంతి పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చాయని, ఇప్పటికైనా తెలుగు ప్రజలంతా ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ నమ్మి మోసపోవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గంలో 1900 ఓట్లు వస్తే ప్రజాశాంతి పార్టీ పోటీ చేసిన ప్రాంతంలో 2500 ఓట్లకు పైగా వచ్చాయన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నమ్మవద్దని పాల్ కోరారు. తెలుగు మిత్రులారా, మన ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను కదా. మోదీ శంకనెత్తుకొని నాతో పవన్ ఉన్నాడు, పవన్లో మోదీ ఊడిపోయాడు. ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్కి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి బర్రెలెక్క కంటే. కొత్తగూడెంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే 1922 ఓట్లు మాత్రమే వచ్చాయి. సిపిఐ అత్యధిక మెజారిటీతో గెలిచింది. అది ఈరోజు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్. అర్థమవుతుందా ఇప్పుడైనా? ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, అదే తెలంగాణలో మనకి సింబల్ ఇవ్వకపోయినప్పటికీ ఆసిఫాబాద్లో క్యాండిడేట్ని పెట్టాను చూద్దామని 2552 ఓట్లు ప్రజాశాంతి పార్టీకి వచ్చాయి. అది మన సత్తా. కనుక ఈ ప్యాకేజ్ స్టార్ 25 సీట్లకు అమ్ముడుపోతాడు అన్నాడు, 24కే అమ్ముడుపోయాడు. అది ఓడిపోయే సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. డబ్బుల కొరకు ఎందుకు ఈ బతుకు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలందరూ ఇప్పుడున్న ఈ 2-3% ఉన్న కుల పార్టీలు 77 సంవత్సరాలుగా మనల్ని వెళ్తున్నాయే, వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కలిసి పోరాడదాం. 175. చాలా మంది అడుగుతున్నారు పవన్ వస్తే ఒక 50 సీట్లు ఇస్తామని. స్టెబిలిటీ ఉంటే ఏమైనా యుద్ధం. స్టెబిలిటీ లేదు, బుర్ర లేదు. మోదీ అంటాడు, వైసీపీ అంటాడు, ఒకరోజు తిడతాడు, టీడీపీని పొగుడుతాడు, మరలా వైసీపీ బాగా పనిచేసింది అంటారు, అరెస్ట్లు అవుతారు. స్టెబిలిటీ లేని వాళ్ళతో మనకొద్దు. మనం అందరం కలిసి పనిచేద్దాం. 7569441275కి మీరు కాల్ చేయండి, గ్రూపులు పెట్టండి. ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా నిలబడదాం అనుకున్నవారు రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. వైసీపీ వద్దు అన్న 75 మంది వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరండి. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. టీడీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది. మోదీకి తొత్తులుగా చంద్రబాబు, జగన్, ఇప్పుడు పవన్ ఉన్నారు కాబట్టి 7569441275 ఆన్సర్ చేయకపోతే 22 డిసెంబర్ మధ్యాహ్నం 3 గంటలకు
ఆసిల్మెట్ ఫంక్షన్ హాల్కి రండి, నన్ను పర్సనల్గా కలవండి, కలిసి పోరాడదాం, అద్భుతంగా గెలుద్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి జీవీఎంసీ అదనపు కమిషనర్ వై శ్రీనివాసరావు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు త్వరలో పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం, ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పించండి, సీఎం జగన్. విశాఖ శారదాపీఠంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు. ముగిసిన యువగళం పాదయాత్ర, లోకేష్ కు బ్రహ్మరథం పట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.